ఒంగోలులో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరణమైందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ 150 వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం కూడలిలో అశోక ధర్మచక్రం 4 సింహాలతో రూపొందించిన స్తూపాన్ని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే జనార్దన్ ఆవిష్కరించారు. అందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. ఇవాళ అతను గారి అమృత హస్తాలతో కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ఓపెన్ కాగానే ఆ పౌరుల యొక్క ఘన చరిత్ర దీన్ని ఇక్కడే స్థాపించాలి. ఇవాళ ఇక్కడ ఒక బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు అంటేనే చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. అతి పురాతనమైన మున్సిపాలిటీల్లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నగరపాలక సంస్థ 150 వసంతాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో 150 రోజుల పాటు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 22 లక్షల రూపాయల వ్యయంతో 25 అడుగుల ఎత్తుగల అశోక ధర్మచక్ర స్తూపం ఏర్పాటుకు 8 నెలల సమయం పట్టిందని ఎమ్మెల్యే జనార్దన్ తెలిపారు. ఈ స్తూపం శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఎందరో మహానుభావులు ఉన్న ఈ ప్రాంతాన్ని తరతరాలు గుర్తుంచుకునేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ట్రంక్ రోడ్డు విస్తరణ తన అజెండా అని, త్వరలోనే విస్తరణ పనులను చేపడతామన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జనసేన నాయకులు కంది రవిశంకర్, ఇన్ఛార్జి కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. దీని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే దగ్గర 8-9 నెలలు ఒకే స్టోన్ని దాన్ని ఒక్కో నెల దాన్ని కటింగ్ చేసుకుంటా చెక్కుతా దాన్ని తీసుకొచ్చి 8 months 9 months పట్టింది దాన్ని చేయటానికి. కాబట్టి దాన్ని చూసేదానికి అందరికీ బాగుండాలి, అదేవిధంగా దాన్ని చూసినప్పుడు మన బాధ్యతలు మనకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఇది చర్చ్ సెంటర్లో మెయిన్ సెంటర్లో పెట్టాం. అదేవిధంగా చర్చ్ సెంటర్ కూడా దానికి కూడా ఇది చర్చ్ సెంటర్ కానీ దానికి కూడా పేరు కూడా అక్కడ పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో చర్చిది కూడా ఇక్కడ 150 సంవత్సరాల చర్చ్ అది, దానికి ఒక చరిత్ర ఉంది. 14-19లో ఉండేటప్పుడు దానికి ఒక స్టాంపులు కూడా చేపించాం. అప్పుడు నేనైతే దాని చర్చి మీద ఒక స్టాంప్స్ చేపించేసి స్టాంప్స్ కూడా ఆ రోజు డొనేట్ చేయడం, ఆ రోజు కార్యక్రమాలు కూడా చేసాం. అలాంటి చర్చ్ అది. దానికోసం అని చెప్పి చర్చి సెంటర్గానే ఇది ఉంటుంది. కానీ ఈ అశోక్ పిల్లర్ అనేది ప్రతి బాధ్యులుగా మనం చేసే కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ విధంగా దీన్ని కూడా ఇక్కడ సెంటర్లో పెట్టామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దీన్ని చూసినప్పుడల్లా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం 3 మనకు గుర్తొచ్చే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా విజయ్ గారు, ఎంపీ గారు, మన ఉండే ఎమ్మెల్యేలు కూడా చాలామంది అందరం కూడా చాలాసార్లు కూర్చొని మనకి ఏంటంటే మనకి 1876లో మనకు మున్సిపాలిటీ ఏర్పడింది. అది కరెక్ట్గా 2026కి 150 సంవత్సరాలు వస్తుంది. రేపు సెప్టెంబర్కి వస్తుంది. 4 నెలల లోపల మనకి 150 సంవత్సరాలు మన కార్పొరేషన్కి, మన ఒంగోలుకి వస్తుంది. కాబట్టి దీనికి ఏదో విధంగా మనం కూడా చేసే కార్యక్రమాలు ఇంకా 150వ రోజు అనే సంవత్సరం అనే దాని మీద ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు స్తూపం అంటే అందరికీ తెలుసు. అశోక్ రాజు ఒక మంచి పరిపాలన అందించిన వాడు. అదే దాన్ని గుర్తించి మన
ప్రభుత్వం కూడా దాన్ని సింబల్గా పెట్టింది. ఈరోజు మనం 150 ఇయర్స్కి ఇలాంటి అశోకుడి సింబల్, మన సింబల్, ప్రభుత్వ సింబల్ ఈరోజు మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ చేయడం అందరికీ గౌరవకరం. ఈ 150 ఇయర్స్లో ఒంగోలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ మన 150 ఇయర్స్ మున్సిపాలిటీ అయిన సందర్భంగా అనేక ప్రోగ్రాంలు, అనేక డెవలప్మెంట్స్, అనేక కల్చరల్ యాక్టివిటీస్ రాబోయే కాలంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి విగ్రహాన్ని శిల్పాన్ని పెట్టినందుకు, అశోక శిల్పాన్ని పెట్టినందుకు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. సో ఈ స్తూపం ఇక్కడ పెట్టడం వల్ల దాని యొక్క సార్థకత అంటే అశోక పిల్లర్ అంటేనే మనకి ఒకలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్, ఎందుకంటే మన జాతీయ చిహ్నం. సో అట్లాంటి దానికి చేసినప్పుడు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే మనకి ఈ 150 సంవత్సరాల ఒంగోలు చరిత్ర ఉందని చెప్పేసి రావడంతోనే సో దానికి ఒక గుర్తుగా ఈ చిహ్నాన్ని ఇక్కడ పెడితే దానికి నామకరణం చేస్తే బాగుంటుంది ఈ చర్చ్ సెంటర్లో అని చెప్పేసి అని నేను జస్ట్ ప్రతిపాదించినప్పుడు ఎమ్మెల్యే గారు వారు విజన్తో ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని అగ్రి అవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజే ఎందుకు ఆవిష్కరించుకున్నాము అని అంటే కనుక 150 సంవత్సరాలు అనేది ఈ రోజు నుంచి మనకి కౌంట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి 1 అయితే 150 రోజు, ఈరోజు రేపటికి 149, తర్వాత రోజుకి 148, ఇట్లాగా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటూ మనము ఆ ఎండ్ రోజుని ఏ రోజైతే మనకి 30th సెప్టెంబర్ 2026 అంటే 30th సెప్టెంబర్ 1876లో ఎప్పుడైతే మనకు మున్సిపాలిటీ ఫామ్ అయిందో ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సుమారు ఎంత వైడ్ జరిగింది కాబట్టి, రోడ్డు జరిగింది కాబట్టి జనార్దన్ గారు కృషి ఎప్పుడు కూర్చున్నా, ఎప్పుడు మాట్లాడుతున్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటారు. అంటే విజయ్ కుమార్ గారు అంతే, ఇద్దరు కలిసి ఈ మున్సిపాలిటీని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి రథసారథిగా మన కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే కలెక్టర్ గారు ఎప్పుడు బాగా నాలెడ్జ్ గల వైద్య విశాఖపట్నంలో చేశారు కాబట్టి ఆయన అన్ని రకాలు తెలుసు. ఇప్పుడు ఇన్ఛార్జి మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారు కాబట్టి దానికి ముందు